నిన్న కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా డబ్బులతో ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమాలు, సంతలో ఆవులను కొన్నట్టుగా కొనే కార్యక్రమాలు ఏదైతే చేశాడో ఆ విషయంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అక్యూజ్డ్గా A1గా ఎందుకు చేర్చడం లేదు అని చెప్పి గవర్నర్ గారిని గట్టిగా అడిగాం. 5 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేకు నల్ల బ్యాగులో క్యాష్ తీసుకొని వచ్చి అలా ఎమ్మెల్యే ముందర 50 లక్షలు పెట్టి 50 లక్షల రూపాయల బ్యాగులో నుంచి తీసి పంచుతూ ఉంటే ఇది అడ్వాన్సు, 5 కోట్ల రూపాయల డీలు, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ మిగిలిన డబ్బు నేను ఇస్తాను అని చెప్పి అంటా ఉంటే రెడ్ హ్యాండెడ్గా టీవీలలో అది వీడియో కెమెరాలలో అది చిత్రీకరణ చేస్తే 5 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందులోనూ ఒక ఎమ్మెల్సీ కోసం 18 మంది ఎమ్మెల్యేలు మామూలుగా ఓటేయాలి. అందులోనూ ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. అది కూడా ఆంధ్రాకు సంబంధించిన ఎలక్షన్ కాదు, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ తెలంగాణకు సంబంధించిన ఎలక్షన్. ఆ ఎమ్మెల్సీ గెలిచినా గెలవకపోయినా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద ఎటువంటి ఇంపాక్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోవడమో దానివల్ల ఏదో జరిగిపోవడమో జరిగే కార్యక్రమము కాదు. తెలంగాణ రాష్ట్రం వేరే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షను ఈయనకు బలం లేదని తెలిసి పోటీ పెట్టి విచ్చలవిడిగా డబ్బులతో కొని నేను రాజకీయం చేయగలుగుతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే అది రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం లేదు? అదే వీడియో టేప్స్లోనే చంద్రబాబు నాయుడు గారు మా బాస్ మాట్లాడతాడు, మా బాస్ చూసుకుంటాడు, మా బాస్ చెప్పాడు కాబట్టి నేను వచ్చాను, మా బాస్ బ్లెస్సింగ్స్ దీనికి ఉన్నాయని ఆయన చెప్పడమే కాకుండా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చెప్పడమే కాకుండా తన బాస్ చంద్రబాబు నాయుడు గారితో ఏకంగా ఫోన్లో కూడా ఈ వ్యక్తితో ఈ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడించి అష్యూరెన్స్ ఇప్పించారు అన్న వీడియో టేప్స్ అన్న ఆడియో టేప్స్ కూడా ప్రచారంలోకి వస్తూ ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం లేదు? చంద్రబాబు నాయుడు గారికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? 5 కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు కొనేదానికి విచ్చలవిడిగా తాను చల్లుతున్నాడంటే ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? కేసీఆర్ గారిని పట్టుకొని